నువ్వు ఒక వర్తకుడి దగ్గరికి పోయి 1 కిలో చింతపండు అంటే వాడు ఒక త్రాసులో కిలో రాయి పెడతాడు, ఇంకొక త్రాసులో చింతపండు పెట్టాలా. ఆ చింతపండు పెట్టడానికి ముందు ఆ త్రాసులో ఏమన్నా ధూళి ఉంటుందేమోనని అంటాడు. వాడికేమీ అందులో ధూళి ఉన్నా వాడికేం పట్టదు, ఎందుకంటే ఆ త్రాసు కింద 1/4 కిలో రాయి పెట్టుంటాడు. బకెట్ బావిలో ఉండి నీళ్లు చేస్తూ ఉంటావు కదా, ఆ చేదేటప్పుడు బకెట్లోని నీళ్లు కొన్ని తిరిగి బావిలో పడుతుంటాయి. ఏడ్చావా, ప్రభా నేను కష్టపడి బావిలో నీళ్లు బకెట్తో లాగుతూ ఉంటే మళ్ళా బావిలో పడిపోయినాయి ఏంటి దేవా, ఏడ్చావా? ఎప్పుడు ఏడవు. ఏడ్చే వాళ్ళు ఒక్కరు కూడా లేరు ఈ గుళ్ళో. నా మటుకు నేను ఏడవను, మీరు ఏడవరు, ఎవరు కూడా ఏడవరు. బకెట్లో నుండి రాళ్ళు జారే బిందువులు వంటి వారు, త్రాసులో ఉండే ధూళి లాంటి వారు మీరు. అంతకంటే ఎక్కువగా ఊహించుకోవద్దు, ఆలోచించవద్దు, అంతకంటే ఎక్కువ అస్సలే కాదు. దేవుని ప్రజలారా, మన దేవుడు అంత గొప్పవాడు. దేవుడు దీవించాడు, నన్ను నిన్ను మనందరినీ ఆశీర్వదించాడు, మహా గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు.